ఛత్రపతి శివాజీ మహారాజ్ మన దేశాన్ని పరిపాలించిన గొప్ప రాజు. ఆయన పెద్ద కుమారుడైన సంభాజీ మహారాజ్ గురించి ఆల్రెడీ మనం చావా సినిమాలో చూసాం. ఆయనని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆయన మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది? ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడా లేదా? మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకుని ఇస్లాం రాజ్యంగా మార్చాలన్న ఔరంగజేబు కలని మరాఠాలు ఎలా నెరవేరకుండా చేశారు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంభాజీ మహారాజ్ మరణించిన తర్వాత ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని చాలా సులువుగా ఆక్రమించుకోవచ్చు అనుకున్నాడు. కానీ ఆయన మరణంతో ప్రతి మరాఠా ఏకమవుతారు. సంభాజీ మహారాజ్ భార్య అయిన యేసుబాయి రాజారాంని రాజుగా ప్రకటిస్తుంది. ఈ రాజారాం ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ రెండవ భార్య అయిన సోయరాబాయి కుమారుడు, అంటే సంభాజీ మహారాజ్కి తమ్ముడవుతాడు. ఇక రాజారాం రాజైన వెంటనే మరాఠా సైన్యానికి శాంతాజీ గోర్పడే, ధనాజీ జాదవ్ అనే ఇద్దరిని సైనికాధ్యక్షులుగా నియమిస్తాడు. సంభాజీ మహారాజ్ను చంపినందుకు ఔరంగజేబుపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరాఠాలు శాంతాజీ గోర్పడే నాయకత్వంలో మొఘల్ సైన్యంపై దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా నిద్రిస్తున్న ఔరంగజేబు గుడారాన్ని కూడా ధ్వంసం చేశారు. కానీ ఔరంగజేబు అక్కడ లేకపోవడం వల్ల బతికిపోతాడు. కానీ చాలా మంది ఔరంగజేబు అంగరక్షకులు చంపబడ్డారు. ఇక ఔరంగజేబు రాయగఢ్ కోటపై దాడి చేయించాడు. ఈ కోటపైన ఎందుకు దాడి చేయించాడంటే మరాఠా సామ్రాజ్యానికి రాయగఢ్ కోట రాజధాని కాబట్టి. చివరికి ఔరంగజేబు రాయగఢ్ కోటని ఆక్రమించుకుంటాడు. కోటలో ఉన్న సంభాజీ మహారాజ్ భార్య అయిన యేసుబాయిని, కుమారుడైన షాహుని బందీలుగా తీసుకెళ్తాడు. రాజారాం తను మహారాష్ట్రలో ఉండడం సేఫ్ కాదని భావించి కొంతమంది సైన్యంతో తమిళనాడులోని జింజీ కోటకు వెళ్తాడు. జింజీని మరాఠా సామ్రాజ్యానికి రాజధానిగా చేసుకుని అక్కడి నుంచి తన పోరాటాన్ని కొనసాగిస్తాడు. నిజానికి మరాఠాలను ఓడించడం అంత సులువు కాదు. ఎందుకంటే మొఘలులు సాధారణ పద్ధతిలో యుద్ధాలు చేస్తారు, కానీ మరాఠాలు గెరిల్లా యుద్ధాలు చేస్తారు. ఎలాగంటే వీరి శత్రువులు ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తారో ముందుగానే గుర్తించి అకస్మాత్తుగా వారిపై దాడి చేస్తారు. వారు తేరుకునే లోపే అక్కడి నుంచి మాయమవుతారు. అలా ఆగి ఆగి మెరుపుదాడులు చేసి శత్రువులను ఒక ట్రాప్లో పడేసి ఊచకోత కోస్తారు. కానీ ఔరంగజేబు తన భారీ సైన్యంతో, ఆయుధాలతో కొన్ని కోటలను స్వాధీనం చేసుకుంటాడు. కానీ అతనికి భారీ సైన్య నష్టం జరుగుతుంది. ఏ సైన్యానికైనా యుద్ధం చేయాలంటే ఆయుధాలు, ఆహారం చాలా ముఖ్యం. మరాఠాలు మొఘల్ సైన్యం యొక్క ఆయుధాలు, ఆహార సరఫరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత మొఘల్ సైన్యంపై ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. వరుస పరాజయాల కారణంగా ఔరంగజేబుకి కోపం వస్తుంది. తన సైనిక అధ్యక్షుడైన జుల్ఫికర్ ఖాన్కి భారీ సైన్యాన్ని, ఆయుధాలను ఇచ్చి రాజారాం నివసిస్తున్న జింజీ కోటపై దాడి చేయించాడు. నిజానికి ఈ కోటను గెలవడం అంత సులువు కాదు. ఎందుకంటే ఈ కోట 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ కోట గోడలు 30 అడుగుల ఎత్తు ఉండి శత్రు దుర్భేద్యంగా ఉంటాయి. మొఘల్ సైన్యం భారీ ఫిరంగిలను, ఆయుధాలను ఉపయోగించి 8 సంవత్సరాల తర్వాత కోటను స్వాధీనం చేసుకుంటారు. కానీ వారికి భారీ సైన్య నష్టం జరుగుతుంది. రాజారాం అక్కడి నుంచి తప్పించుకుని మహారాష్ట్రకు వెళ్ళిపోతాడు. కొంతమంది మొఘల్ అధికారులు ఔరంగజేబుతో ఇక మరాఠా సామ్రాజ్యాన్ని గెలవడం కష్టం, ఇప్పటికే భారీ సైన్య నష్టం, ఆస్తి నష్టం జరిగింది, మనం వెంటనే యుద్ధం ఆపి ఢిల్లీ వెళ్తే మంచిది అని సలహా ఇచ్చారు. ఔరంగజేబుకు కూడా ఈ యుద్ధం అంత తొందరగా ముగియదు అని అర్థమైంది. మార్చి 3వ తేదీన 1700 సంవత్సరంలో ఛత్రపతి రాజారాం ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు. ఈయన మరణించిన తర్వాత ఈయన భార్య అయిన తారాబాయి మరాఠా సైన్యానికి నాయకత్వం వహిస్తుంది. మరాఠా సామ్రాజ్యం ఒక స్త్రీ చేతిలో ఉండడంతో చివరి అవకాశంగా ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యంపై దాడి చేయించాడు. కానీ తారాబాయి ప్రతి మరాఠాను ఏకం చేస్తుంది. మనం ఇప్పుడు పోరాడకపోతే మన వాళ్ళు చేసిన త్యాగాలకు అర్థం ఉండదు అని చెప్పి ప్రతి మరాఠా గుండెల్లో స్ఫూర్తిని నింపి మొఘల్ సైన్యంపై దాడి చేసి భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత మరాఠాలు కోల్పోయిన కోటలను తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. మొఘలుల ఖజానా ఖాళీ అవ్వడంతో వారు తమ సైన్యాన్ని కూడా పోషించుకోలేకపోతారు. తారాబాయి ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుని కొంతమంది మొఘల్ సర్దార్లకు డబ్బు ఆశ చూపించి మొఘలుల కోటలను కూడా ఆక్రమించుకోవడం మొదలు పెడుతుంది. ఇక ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యంపై ఆశలు వదులుకుని ఢిల్లీకి పయనమవుతాడు. భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకుని ఇస్లాం రాజ్యంగా మార్చాలనే దురుద్దేశంతో దక్కన్ ప్రాంతానికి వచ్చిన ఔరంగజేబు మరాఠాలతో సుమారు 27 సంవత్సరాల యుద్ధాలు చేశాడు. ఈ యుద్ధాలలో సంవత్సరానికి 1,00,000 మంది చొప్పున 25 లక్షల మంది సైన్యాన్ని, ఎన్నో జంతువులను కోల్పోయాడు. తన సంపద మొత్తాన్ని ఈ యుద్ధాలకే ఖర్చు పెట్టి తన సామ్రాజ్య పతనానికి తానే కారణమయ్యాడు. ఇక మరాఠాలు తమ మాతృభూమిని కాపాడుకోవడమే కాకుండా ఔరంగజేబు కలను కూడా నెరవేరకుండా చేశారు. ఔరంగజేబు మహారాష్ట్రను దాటకుండానే మార్చి 3, 1707లో మరణించాడు. అతని సమాధి మహారాష్ట్రలోని కుల్దాబాద్లో ఉంది.
మన దౌర్భాగ్యం ఏంటంటే మనపై దండయాత్ర చేసిన మొఘలుల గురించి చరిత్రలో చాలా గొప్పగా చూపించారు. వారితో సుమారు 27 సంవత్సరాలు పోరాడి తమ మాతృభూమిని కాపాడుకున్న మరాఠాల గురించి పెద్దగా చరిత్రలో ఎక్కడా కనపడదు. ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘలులు సంభాజీ మహారాజ్ కుమారుడైన షాహూని విడిచిపెట్టారు. ఆ తర్వాత షాహూ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి రాజు అవుతాడు. ఇక మరాఠాలు మొఘల్ సామ్రాజ్యంపై ఎన్నో యుద్ధాలు చేసి తమ రాజ్యాన్ని విస్తరించుకుంటారు. ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యం భారతదేశంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా అవతరిస్తుంది. అతి పెద్ద సామ్రాజ్యమైన మొఘల్ సామ్రాజ్యం కేవలం ఢిల్లీ ప్రాంతానికే పరిమితమవుతుంది. ఎప్పుడైతే ఔరంగజేబు సంభాజీ మహారాజ్ని అత్యంత క్రూరంగా చంపేశాడో అప్పుడే మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది పడింది. ఒక్క చావుతో చరిత్ర ముగియదు, చావుతో చరిత్ర మొదలవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.